బడ్జెట్లో అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం ఉందా? బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తోంది? ఏ పార్టీలను వెనకుండి నడిపిస్తోంది? ఇంకా ఎన్ని రోజులు సభ జరిగే అవకాశం ఉంది? దేశ రాజధానిలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు ఏం చెబుతున్నాయి? సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్సభ మొదలైన 30 సెకండ్లకే వాయిదా పడ్డం, మళ్లీ 12 గంటలకు తిరిగి ప్రారంభమైన అవిశ్వాసంపై చర్చించేందుకు అవకాశం రాకుండా అన్నాడీఎంకే, టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేయడం చూస్తుంటే ఏం అర్థమవుతోంది? కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీల నినాదాలు ఓవైపు, రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన మరోవైపు. ఇలాంటి సమయంలో ఎలాంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు వాయిదా పడ్డం ఎవరికి లాభం? టీడీపీ, వైసీపీ అవిశ్వాస నోటీసులు అందాయని, సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు వీలు కల్పించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ విజ్ఞప్తి చేసినా ఆందోళన చేస్తున్న సభ్యులు పట్టించుకోలేదు. దీంతో సభ సజావుగా లేనందున అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపలేమంటూ, నిరసనల మధ్య కౌంటింగ్ సాధ్యం కాదంటూ స్పీకర్ లోక్సభను వాయిదా వేశారు. ఇక్కడే బీజేపీ అసలైన వ్యూహం అనుసరిస్తోందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు చర్చకు అవకాశం ఇవ్వకుండా అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులను అస్త్రంగా ప్రయోగిస్తూనే మరోవైపు అవిశ్వాసంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేయటమే అనుమానించేలా ఉంది. చర్చకు సహకరించాలని అన్ని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నట్టే చేస్తూ సభలో అన్నాడీఎంకేతో వెనకుండి గొడవ చేయిస్తోందంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఈ అంశం కేవలం ఓ రాష్ట్రానికి సంబంధించిందే అయినా దేశం మొత్తం దృష్టి దీనిపై ఉంది కాబట్టి వాయిదా వేస్తేనే మంచిదనే అభిప్రాయం ఎన్డీఏలో ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. పైగా కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న వాళ్లందరికీ మాట్లాడేందుకు ఇదో మంచి అవకాశం అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో అవిశ్వాసంపై చర్చ జరిగితే మాత్రం సరికొత్త రాజకీయం వెలుగు చూడడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.